ఈ రోజు ఒక మంచి నిర్ణయం ఏదైతే ఆర్సిలరీ మెటల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు 1,35,000 కోట్లు 2 ఫేజెస్ లో స్టీల్ ప్లాంట్ ఏదైతే 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావలసిన నిర్ణయాలు ఈ రోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆర్సిలరీ మెటల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం, డిఎల్ పురం అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో డిఎల్ పురం అనే విలేజ్ లో 2.9 కిలోమీటర్ వాటర్ ఫ్రంట్ తో ఒక క్యాప్టివ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రి మండలి ఆమోదించింది. ఆ క్యాప్టివ్ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్ లో కొన్ని క్లాజెస్ ని మాడిఫై చేయాల్సి వచ్చింది. 30.11 ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908 అండ్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ 30.11 దీన్ని అమెండ్మెంట్ చేయడం మూలంగా, ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్ లో దానికి ఇంత డిస్టెన్స్ లో ఇంకో కొత్త పోర్ట్ కి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో దాదాపు 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది. కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ ని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ 7.3 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం 55,964 కోట్ల రూపాయలు జనవరి 2029 కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైం లైన్స్ నిర్దేశించబడి అని చెప్పేసి మనం చేస్తాను. ఫస్ట్ ఫేజ్ లో దాదాపు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సెకండ్ ఫేజ్ 80,000 crores తో 10.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం దాదాపు 35,000 మందికి ఉపాధి కల్పించే రెండో దశ 2033 కి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి టైం లైన్స్ ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే క్యాప్టివ్ పోర్ట్ ఈ రోజు ప్రభుత్వం అనుమతిచ్చిందో ఫస్ట్ ఫేజ్ లో 20.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం అంటే అంత కార్గోని హ్యాండిల్ చేయడానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోర్టు 5,816 కోట్ల రూపాయలతో నిర్మించబడతా ఉంది. దానివల్ల 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది కూడా జనవరి 2029 అంటే ఫ్యాక్టరీ అయిపోయేటప్పటికి ఇది కూడా సిద్ధం అవుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఏదైతే 10.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం రెండో దశ ఉందో అది అయిపోయేసరికి ఇంకొక సెకండ్ ఫేజ్ క్యాప్టివ్ పోర్ట్ లో సెకండ్ ఫేజ్ 5,382 కోట్లు పెట్టుబడితో 5,000 మందికి ఉపాధి కల్పించే క్యాప్టివ్ పోర్ట్ సెకండ్ ఫేజ్ కూడా పూర్తవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్ట్ కి ఎటువంటి అడ్డంకులు లేకోకుండా ఈ ప్రాజెక్టు అనుకున్న నిర్దేశిత సమయంలో పూర్తి కావటానికి అన్ని విధాలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.